కూకట్పల్లిలోని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు చేశారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అవ్వకి ఇస్తా, తాతకి ఇస్తా, ఇట్లా కోడలకి ఇస్తా. ఆయన ఏమో కేసీఆర్ గారేమో అత్తకి ఇచ్చిండు, మామకి ఇచ్చిండు. నేను కోడల్లో కూడా ఇస్తా 2500 ఇచ్చిండు. అతను అత్తకి వేయలే, కోడలికి వేయలే. 4000 పింఛన్లు వస్తాయని మామ ఇప్పటికి ఎదురు చూస్తా ఉన్నాను. పింఛన్లు ఇయ్యడు. ఎప్పుడు ఇస్తాడు పింఛన్లు అంటే ఎలక్షన్ల ముందు ఇస్తాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు 4000 ఇచ్చి ఇక ఇచ్చేసినా వేయండి అంటారు. ఇక 4 ఏళ్ళ నుంచి అన్ని పోతాయి. ఇది జరుగుతా ఉంది. ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోవాలి. సోదరులు కూడా మీరు ముస్లింలు పైన ఉన్నారు. మీ ఇమాంలకు 5000 రూపాయలు మేము ఇచ్చినాం. ఆ రోజున 10,000 రూపాయలు ఇమాం మోదన్లకు ఇస్తామని ఇచ్చిరా? మోదన్లకు ముస్లింలను మోసం చేసి, క్రైస్తవులను మోసం చేసి, ఇలా మనం చెరువు చేసాం, బ్రహ్మాండమైన చెరువు చేసాం. దానికి ఇంకొక 10-20 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా అయితే దాన్ని పట్టించుకోరు. పోయిన చెరువు వాళ్ళే వస్తారు, వాళ్ళే మారుతారు, వాళ్ళే చేస్తారు. కరెంట్ 24 గంటల కరెంటు మనం ఇచ్చినాం, నీళ్లు ఇచ్చినాం. ఇది ఏది అడుగుతుంది ఆ టైంలో. నేను ముద్దం నరసింహ యాదవ్ పాదయాత్ర చేసినట్టే 10 రోజుల్లో వర్క్ స్టార్ట్ అవుతుండే. ఇలా 10 రోజులు వర్క్ కాదు. నేను పాదయాత్ర చేసిన డబ్బులు ఇస్తలేరు, ప్రజల కష్టాలు వచ్చిన డబ్బులు ఇస్తలేరు, మంచి లేవురా అంటే డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు ఏం చెప్తారు? వర్షాలు పడతలేమంటారు. మీ పాపమే ఆయన వర్షాలు పడక, మీ ప్రజల ఉసురు వల్ల మీ పాపమే. దేవుడు కూడా కనికరిస్తలేడు. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎన్నుకున్నారు వీళ్ళు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వీళ్ళు. ఆయన కూడా కోపం వచ్చేసి ఈ దుర్మార్గం నిలగొట్టిన దాకా నేను రాను, నీకు ఏరేకి రానంటే ఆయన తిరుగుతున్నాడు పైన. ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇలా ఫ్రీ బస్ అన్నారు. మొగన్ దగ్గర 100 రూపాయలు తీసుకుంటారంట, పిల్లానికి ఫ్రీ అంట. మొగన్ పైసల పిల్లము కావా? ఫ్రీ ఇచ్చిన బస్సు అంట. నువ్వేం ఫ్రీ ఇచ్చినా ఈ ఫ్రీ వల్ల ఏమైనా వచ్చేదేమనుందా, సచ్చేదేమనుందా? ఆ బస్సు ఎక్కితే ఏమైతుంది? ఆ సీట్లు అప్పుడు చిన్నతనం ఉంటా, చిన్న ఉన్నప్పుడు సర్వీస్ అవుతుండే. మా అమ్మమ్మలో ఊరు పోవాలంటే కష్టపడి నా అమ్మమ్మ ఊరు పొద్దున మా అమ్మ అంటుండే ఫస్ట్ సర్వీస్ బస్ వస్తుండే. ఆ పోయేసి దశ తీసుకుని వేసారా అంటుండే. నేను ఎక్కి పైకి ఎక్కి పోయిన దస్తే కూర్చుంటుంది. మా అమ్మ వచ్చిందాక అట్లుంది పరిస్థితి. మేము ఫ్రీ ఇచ్చాము. ఫ్రీ మరి ఏ మహిళలు అడగలే. మొగల దగ్గర 100 రూపాయలు వసూలు చేసి, పిల్లల దగ్గర 50 రూపాయలు తక్కువ చేయమని అడగలే. బస్సులు పెంచండి, నిరుపేదలు ఉన్నటువంటి బస్సులు పెంచండి, ఫ్రీ బస్ ఇవ్వండి, లేడీస్ కి ఫ్రీ ఇవ్వండి, వద్దంటలేదు. కానీ మొగల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తావు. ఎందుకు చేసుకుంటారు? అది భార్య పైసలు కావా? భర్తకేమో భార్యకేమో ఫ్రీ ఇస్తావు, భర్త డబ్బులు వసూలు చేస్తే ఇంకెక్కడ నువ్వు ఫ్రీ ఇచ్చినట్టు అయితే చెప్పండి. ఆ ఫ్రీ ఏమో ఇచ్చేది ఉంటే డబుల్ బెడ్రూమ్ ఫ్రీ ఇవ్వమని డిమాండ్ చేస్తాం.